హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహాభారతం 12th ఎపిసోడ్కి స్వాగతం. అయితే కిందటి ఎపిసోడ్లో మనం భీముడు ఆ యొక్క హిడింబిని తన కొడుకైన ఘటోత్కచుడిని ఆ అడవిల్ని వదిలేసి పాండవులు వెంబడి వచ్చేయడం మనం చూసినాం. అయితే వాళ్ళు ఒక ఊరికి ఏరుకుంటారు. ఒక ఊరికి ఏరుకొని అక్కడ ఒక బ్రాహ్మణుని కలుస్తారు. ఆ బ్రాహ్మణుడు వీళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇస్తాడు. కొన్ని రోజులు మీరు ఇక్కడనే ఉండండి అని చెప్పి వాళ్ళకి ఒక ఇంత చోటిస్తాడు వాళ్ళ ఇంట్లో. అప్పుడు కొన్ని రోజులు గడిచిపోతుంది. ఆ బ్రాహ్మణుడు ఒకరోజు ఏడుస్తూ ఉంటాడు, బోరున విలిపిస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. అప్పుడు కుంతీదేవి ఆయన దగ్గరికి పోయి, ఏమైందయ్యా, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇంతకుముందుకు మా ఊరి మీద ఒక ఈ ఊరికి కొంత దూరంలో ఉన్న అడవిలో బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు రోజు మా ఊరికి వచ్చి మా ఊరి ప్రజలని చంపేసి తినేసేవాడు. అయితే మా ఊరు ప్రజలందరం ఆయన దగ్గరికి పోయి మేము ఒక ఒప్పందం చేసుకున్నాం. అదేంటంటే, నువ్వు ఇట్లా రోజు మా ఊరి మీద పడి నువ్వు మనుషులను తింటా ఉంటే కొన్ని రోజులకు మా ఊరు మొత్తం శ్మశానం అయిపోతుంది, మనుషులు ఎవరు ఉండరు ఇక్కడ. అందుకే మేము మా ఊరు వాళ్ళం మీకు ఒక కొంచెం ఆహారం, 2 ఎడ్ల మంది మీద ఆహారం తీసుకొచ్చి నీకు ఇస్తాం, నువ్వు దాన్ని తినవలసినది అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. దానికి అతడు ఒప్పుకోడు. నాకు మనుషులను తినడం ఇన్ని రోజులు అలవాటైంది, మీరు ఆ యొక్క ఆహారంతో పాటు మనిషిని ఉడిస్తే నాకు సరిపోతుంది, బాగుంటుంది అని చెప్పేసి ఒప్పందం చేసుకుంటారు. దానికి సరే అని వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే వారానికి ఒక మనిషి మరియు కొంచెం ఆహారం, 2 ఎడ్ల బండి తీసుకొని మీకు మీ దగ్గరకు పంపిస్తాం, నువ్వు ఖచ్చితంగా ఇట్లా ఊరు మీదకి రావద్దు ఇంకా ఇప్పటి నుంచి అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. దానికి సరే అని ఒప్పుకుంటాడు ఆ బకాసురుడు. అయితే ఈరోజు నా వంతు వచ్చింది, అందుకే నేను ఇలా పోవాలి కాబట్టి నాకు భయం అయ్యి ఏడుస్తున్నా అని చెప్పేసి చెప్తే, అప్పుడు నువ్వేం బాధపడకు, ఈరోజు నీ బదులుగా నా కొడుకు భీముడు పోతాడు. ఆ భీముడు ఆ బకాసురుడు అంచు చూస్తాడంటే, మీ భీముడు ఒక్కడే పోతే మీ కొడుకు ఒక్కడే పోతే అటు ఆ బకాసురుడు మామూలుడు కాదు, చంపేస్తాడు మీ కొడుకునంటే, చంపేస్తాడు, మా కొడుకే అతన్ని చంపేస్తాడు, చూద్దామని చెప్పేసి భీముడిని ఆ ఆహారాన్ని తీసుకొని పంపిస్తారు. అప్పుడు భీముడు ఆహారాన్ని తీసుకొని ఎడ్ల బండిని తీసుకొని పోతూ ఉంటాడు. పోయి ఆ రాక్షసుడు ఉండే ఆ అడవిల మధ్యలో పోతూ ఉంటాడు. అయితే దారిలో ఆయనకి ఆ యొక్క ఆహారం యొక్క గుమగుమలు, ఆ వాసనలు బాగా టెంప్టింగ్ అనిపించి ఆహారం మొత్తం భీముడి తినేస్తాడు. తినేసి మంచిగా ఎడ్ల బండిలో వండుకొని పోతూ ఉంటాడు. పోయి ఆ రాక్షసుడు ఎదురవుతాడు వీళ్ళకి. ఆ రాక్షసుడు బండిలా చూస్తే అక్కడ ఏముండదు, ఆహారం కానీ ఏది ఉండదు. అది చూసిన బకాసురుని కోపం వస్తుంది. ఏమైంది, ఆహారం అంతా ఇక్కడ పోయిందని చెప్పేసి అడుగుతాడు. అడిగితే, ఈ ఆహారం మొత్తం నేనే తినేసిన, నేను ఇప్పుడు ఆహారం తిని ప్రశాంతంగా ఉన్న నా యొక్క మాంసాన్ని నువ్వు తింటే నీకు మంచిగా చాలా రుచిగా అనిపిస్తుంది, దానాన్ని తిందురా అని చెప్పేసి ఆయన భీముడు ఆ బకాసురుడిని పిలుస్తాడు. అప్పుడు బకాసురుడు నోరు తెరుచుకొని భీముడి దగ్గరికి తిందామని వచ్చేసరికి భీముడు ఆ బకాసురుడి ముక్కు మీద ఒక గుద్దుతాడు. గుద్దేసరికి ఆ బకాసురుడికి ఒక్క క్షణం ఏం అర్థం కాదు, మొత్తం బ్లాంక్ అయిపోతుంది. కింద చూసుకుంటే ఆయన యొక్క ముక్కు నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అయితే అప్పుడు ఈ బకాసురుడిని కోపం వచ్చి ఆ భీముడి మీదకి ఇంకా కోపోద్రిక్తంగా ఆయన మీదకి వస్తే, భీముడు ఆ బకాసురునితో యుద్ధం చేసి ఆ బకాసురుడు భీముడు ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు. ఆ యొక్క శబ్దాలకి ఆ ఊరి ప్రజలు మొత్తం భయకంపితులు అయిపోతారు. అయితే సాయంత్రం అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు భీముని కోసం. అప్పుడు ఒక ఎడ్ల బండి వస్తూ ఉంటుంది, వీళ్ళు పంపించిన బండి. ఆ బండి మీద ఆ బండి యొక్క ఎంకల వెనుక భాగంలో ఒక పెద్ద తలకాయ ఉంటుంది. ఆ తలకాయ బకాసురునిది. అయితే పక్కన భీముడు ఒక గర్వంతో గంభీరంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అది చూసిన ఆ ఊరి ప్రజలు, అసలు మీరు దేవుళ్ళయ్యా, మీరు మా కోసం మా ఊరిని కాపాడడానికి వచ్చిన దేవుళ్ళు, మీరు మాకు దేవుళ్ళతో సమానం చెప్పి వాళ్ళని సత్కరిస్తారు. అప్పుడు ఆ ఊరికి వ్యాస భగవానుడు వస్తాడు. అయితే వ్యాస భగవానుడు ఎప్పుడైతే ఈ మహాభారతంలో ఎంటర్ అవుతాడో అప్పుడు స్టోరీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. స్టోరీలో ఏదో పెద్ద విషయం జరగబోతుందని చెప్పేసి మనం గమనించాలి ఇక్కడ. అయితే వ్యాసుడు వచ్చి వీళ్ళకి ఇక్కడ దగ్గరలో ఒక పాంచాల రాజ్యం అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు ద్రుపదుడు. ఆ ద్రుపదుని యొక్క కూతురైన ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేసిన వాళ్ళు. ఆ స్వయంవరానికి మీరు పోవాలి,
అని చెప్పేసి చెప్తాడు. చెప్పి వ్యాసుడు వెళ్ళిపోతాడు ఆడికి. అప్పుడు ఈ పాండవులు కుంతీదేవి స్వయంవరం అయ్యే ఆ చోటుకి, ఆ పాంచాల రాజ్యానికి వెళ్తూ ఉంటారు ఆ ఊరు నుంచి. అప్పుడు నైట్ అవుతుంది. నైటు ఒక 11 ఆ టైం అవుతుంది. అయ్యేసరికి వాళ్ళు గంగానది తీర ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ గంగానదిలో ఒక అంగారవర్ణుడు అనే ఒక గంధర్వుడు వాళ్ళ యొక్క కుటుంబం మొత్తం, ఆ ఆడవాళ్ళు వాళ్ళు మొత్తం జలకాలు ఆడుకుంటూ అక్కడ స్నానం చేస్తూ ఉంటారు ఆ నైట్ పూట. వాళ్ళు నైట్ పూట వచ్చి ఆడుకోవడం, అక్కడ అట్లా తిరగడం వాళ్ళకి అలవాటు. అది చేస్తూ ఉంటే అంగారవర్ణుడు వీళ్ళని గమనిస్తాడు. గమనించేసరికి వీళ్ళు ఎవరో మనుషులు ఈ టైంకి వస్తారు, ఏంది ఈ టైంలో మనుషులు అసలు బయట తిరగరు కదా, వీళ్ళు ఎవరు ఇక్కడ ఎందుకు వస్తారు అని చెప్పేసి వాళ్ళని ఆపి వాళ్ళని అడ్డగించి, ఎవరు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారని చెప్పేసి సీరియస్గా అడుగుతాడు వాళ్ళని. అయితే వీళ్ళు అజ్ఞాతంలో కదా, ఇప్పుడు లక్క గృహంలో చనిపోయారని కురువంశం వాళ్ళు, ఆ యొక్క ధృతరాష్ట్రుడు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తెలియవద్దు వీళ్ళు బతికే ఎవరు అని చెప్పేసి వీళ్ళు అజ్ఞాతంలో ఎవరు తెలియకుంటారు. అదే ఉద్దేశంతో వీళ్ళకి నిజం చెప్పొద్దు ఈ అంగారవర్ణునికి అని చెప్పేసి వాళ్ళు అర్జునుడు ఏం చెప్తాడంటే, మనుషులు ఈ టైంలో ఎక్కడ బయటకు వెళ్ళరు, కానీ ఈ గంగా నది తీర ప్రాంతం కానీ గంగా నదిలో కానీ ఎప్పుడైనా రావచ్చు, ఏ మనిషి అని ఎప్పుడైనా రావచ్చు. అందుకే మేము ఇక్కడ మేము స్నానం చేద్దామని ఇక్కడ వచ్చినాం, ఈ కాళ్ళు చేతులు అడుకుందామని వచ్చినామని చెప్పేసి చెప్తాడు. అది ఆయనకు అంత కరెక్ట్ అనిపించదు, లాజిక్. ఆ యొక్క అంగారవర్ణునికి డౌట్ వస్తుంది, ఏంది మీరు అని చెప్పేసి అలా మీదకి యుద్ధానికి దిగుతాడు ఆయన. ఆ అంగారవర్ణుడు అనే ఒక గంధర్వుడు వీళ్ళ మీదకి బాణవృష్టి కురిపిస్తూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు ఆయన యొక్క ప్రతాపం మొత్తం చూపిస్తాడు. ఆ అంగారవర్ణుని యొక్క ఆ యొక్క వానవృష్టి, ఆ యొక్క కుంభవృష్టికి మొత్తం ఒక వాన లేక బాణాలు వస్తూ ఉంటాయి, దాంట్లో మొత్తం అడ్డగించేస్తాడు. అయితే ఈ అంగారవర్ణుడికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే, ఆయన బంగారం రంగులు ఉంటాడు, ఒక చాలా అందమైన వ్యక్తి, అందుకే ఆయన పేరు అంగారవర్ణుడు. అయితే అర్జునుడు ఈ మధ్యలోనే ఆగ్నేయాస్త్రం అనే ఒక అగ్నికి సంబంధించిన అస్త్రాన్ని అంగారవర్ణుడి మీదకి వేస్తాడు. వేసేసరికి ఆ అగ్నికి అంగారవర్ణుని యొక్క రథం మొత్తం విరిగిపోతుంది, కాలిపోయి ప్లస్ ఆ అంగారవర్ణుని యొక్క శరీరం కూడా కాలిపోతుంది. అది చూసిన ఈ అర్జునుడు వీళ్ళందరూ సంతోషించి ఆ అంగారవర్ణుని జుట్టు పట్టుకొని బయటికి తీసి ఆ జుట్టు పట్టుకొని ఆయన ఉండేసరికి అంగారవర్ణుడు, నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను కావాలని ఇది చేయలేదు, నన్ను క్షమించండి అని చెప్పేసి, నన్ను వదిలిపెట్టండి అని చెప్పేసి అర్జునుడిని వేడుకుంటాడు. ఆయన వేడుకునేసరికి అర్జునుడు ధర్మరాజుకి చూస్తే, సరే ఆయన వదిలిపెట్టేసి వేడుకుంటున్నాడు కదా అని చెప్పేసి అంటే అర్జునుడు ఆయన వదిలిపెట్టేస్తాడు. అయితే అంగారవర్ణుడు ఓడిపోయింది కాబట్టి ఆయన ఎంతో బాధతోటి ఇట్లా చేతులు కట్టుకొని నిలబడతాడు పక్కకి. అయితే అర్జునుడిని ఆ యొక్క అంగారవర్ణుడు, నీ దగ్గర ఉన్న ఆ యొక్క ఆగ్నేయాస్త్రాన్ని నాకు నేర్పించు అని చెప్పేసి అడుగుతాడు. అడిగేసరికి అర్జునుడు సరే అని చెప్పేసి నేర్పిస్తాడు. అప్పుడు అంగారవర్ణుడు ఆయన దగ్గర చాక్షుషి విద్య అనే ఒక విద్య ఉంది, ఆ విద్యను మీకు ఇస్తా, ఇప్పుడు నీకు నేర్పిస్తా అర్జున అని చెప్పేసరికి నాకు ఏ విద్య అవసరం లేదు, అయినా నాకు విద్య కావాలంటే, చాక్షుషి విద్య కావాలంటే నాకు దేవుడు ఇస్తాడంటే, అట్లా కాదు, ఈ విద్య వల్ల, ఈ చాక్షుషి విద్య వల్ల ముల్లోకాలలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు. నాకు అంత అవసరం లేదు, నువ్వు నా దగ్గర ఆగ్నేయాస్త్రాన్ని అడిగినావు, నేను ఇచ్చిన, నువ్వు నాకంటే తక్కువ స్థాయి వ్యక్తివి, నువ్వు నా చేతిలో ఓడిపోయినావు, నీ దగ్గర నుంచి నేనేం తీసుకోను అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు. అయితే ఇక్కడ అర్జునుడు కానీ భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు, పాండవులు ఎవరి దగ్గర యాచించి తీసుకోరాలు, అంటే ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఒక బిజినెస్ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ధర్మంగా బ్రతుకుతారు. ఎప్పుడైనా సరే శ్రేష్టవంతమైన వాళ్ళకంటే అధికమైన వ్యక్తుల దగ్గరని మాత్రమే వాళ్ళు విద్యను నేర్చుకుంటారు తప్ప అనవసరంగా ఏది పడితే తీసుకోరాలు. అయితే ఇక్కడ అర్జునుడుగా అదే చేస్తాడు. అప్పుడు సరే అని చెప్పేసి ఆయన దగ్గర రుణపడిపోయి ఉండు కాబట్టి ఆయన వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి, అయితే నాకు ఈ చాక్షుషి విద్య ఉంది కదా, మీరు ఎవరో ఆల్రెడీ గమనించిన, నేనేం పొగరబట్టి మిమ్మల్ని ఆపలేదు, మీకు ఒక విషయం చెప్దామని మిమ్మల్ని ఆపిన. అయితే మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీ దగ్గర అస్త్రాలు ఉన్నాయి, మీ దగ్గర శక్తి ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి, మీ తల్లి కూడా మీ దగ్గర ఉంది, కానీ ఒక శ్రేష్టమైన బ్రాహ్మణుడు మాత్రం మీ దగ్గర లేడు. ఆ యొక్క శ్రేష్టమైన బ్రాహ్మణుడు ఖచ్చితంగా క్షత్రియులకి ఉండాలి, మీరు క్షత్రియులు కాబట్టి మీరు ఒక గురువుని ఎంచుకోవాలి, మీరు మీ రాజగురువు లెక్క ఒక గురువుని మీరు పెట్టుకోవాలి మీ దగ్గర అని చెప్పేసి, ఇక్కడ గురువు ఉండాలి కాబట్టి మీకు కొంత దూరంలో ఒక కొండ మీద దౌమ్యుడు అనే ఒక వ్యక్తి ఒక
ఒక బ్రాహ్మణుడు, శ్రేష్టమైన బ్రాహ్మణుడు ఉండు. అయితే ఆయనను మీరు కలవండి. ఆయనను మీరు కలిసి ఆయనను మీరు వేడుకుంటే ఖచ్చితంగా మీకు ఆయన గురువుగా ఉండనీకే ఒప్పుకుంటాడు అని చెప్పేసి పంపిస్తాడు అతన్ని. అది విన్న పాండవులు సంతోషించి సరే అని చెప్పేసి ఆ యొక్క కొండ ప్రాంతం దగ్గరికి పోయి, ఆ కొండ మీదకి పోయి ఆయన దౌమ్యుడిని కలుస్తాడు. అయితే ఈ దౌమ్యుడు ఎవరంటే దేవల అనే ఋషి యొక్క తమ్ముడు. అయితే ఈ దేవల అనే ఋషి గజేంద్ర మోక్షం అనే ఒక ఘట్టంలో ఒక కథలో వస్తాడు. అయితే వీళ్ళు దౌమ్యుడు అనే గురువు దగ్గరికి పోయి, ఆ యొక్క బ్రాహ్మణుని దగ్గరికి వాళ్ళు వేడుకునేసరికి దౌమ్యుడు కూడా వీళ్ళకి రాజగురువు లెక్క ఉండనీకే ఒప్పుకుంటాడు. అప్పుడు కుంతీదేవిని అక్కడనే ఒక ఆశ్రమంలో, దౌమ్యుని యొక్క ఆశ్రమంలో వదిలేసి వీళ్ళు బ్రాహ్మణ వేషధారణ మారి దౌమ్యుని వెంబడి వాళ్ళు స్వయంవరానికి, ఆ యొక్క ద్రౌపది స్వయంవరానికి వాళ్ళు వెళ్తారు. ఆ పాంచాల రాజ్యానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి విడిది ఏర్పాటు విడిదిల్లు. ఆ విడిదింట్లో వాళ్ళు ఉంటారు. అయితే తర్వాత వచ్చే ఘట్టం ద్రౌపది స్వయంవరం. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.